ఉప్పెన్ సినిమాలో హీరో లింగాన్ని కట్ చేయడానికి వచ్చిన రౌడీల లింగాల్ని హీరో కట్ చేసి విలన్కి ఒక సవాల్ విసిరి వాడి గుండెల్లో ఒక రైలు పరిగెత్తిస్తే ఆ సినిమా రికార్డ్స్ బద్దలు కొడతానికి ఎవరికైనా ధైర్యం సరిపోద్దా? కాబట్టి హీరో లింగాల్ని కట్ చేయాలనే దరిద్రపు ఆలోచనలు ఏ డైరెక్టర్కి రాకూడదు అని నా మనవి. హాయ్, హలో 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 అందరికీ నమస్తే. నేను మీ నాగు పర్వత్ రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ నాగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఐ మూవీ ట్రైలర్ రివ్యూ కోసం మీ ముందుకు వచ్చాను. ఈ సినిమాని అల్లు అరవింద్ గారు సమర్పించారు, బన్నీవాస్ ప్రొడ్యూస్ చేశారు, అంజికే మణిపుత్ర ఈ సినిమాని డైరెక్షన్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఈ సినిమా ఎంటైర్ మూవీ షుడ్ లైక్ కామెడీ ఎంటర్టైనర్గా నాకు అనిపించింది. ఈ సినిమా గోదావరి జిల్లాల స్లాంగ్తో ఉన్న సినిమా, అందుకే సినిమాని ఆయ్ అని పెట్టారు. ఈ ట్రైలర్ బిగినింగ్లో ఒక టీచర్ చిన్నపిల్లవాడైన హీరో ఫ్రెండ్స్ ఉంటారు. చిన్నపిల్లవాడు హీరో కానీ ఒకరిని ఫ్రెండ్స్లో ఒకరిని, అరే సుబ్బు ఎవడరా ఈ లెటర్ ఇచ్చింది అనగానే, టీచర్ గారిని లెటర్ ఇచ్చింది నేనేనండి, కానీ పంపింది మాత్రం కార్తీక్ గాడేనండి. అంటే కార్తీక్ గాడు అంటే హీరో గాడు. అంటే ఆ కార్తీక్ గారిని ఒంగోబెట్టి బెత్తం కారు తీసుకొని టీచర్ వాయి కొట్టేస్తుంది. సో దీంతో నాకు అనిపించింది ఏంటంటే, ఈ చైల్డ్ ఎపిసోడ్ నుంచి ఈ కామెడీ ఎంటర్టైనర్ని బేస్ లెవెల్ నుంచి డైరెక్టర్ తీసుకెళ్తున్నాడు అనేది నాకు అర్థమైంది. ట్రైలర్లో ఇంకొక డైలాగ్ ఏంటంటే, ఒక అతను ఆ ఎదవలు నాకు కనపడాలి అనగానే వాళ్ళ వైఫ్, ఎవరండి ఆ ఎదవలు అనగానే పక్క నుంచి ఇంకో అమ్మాయి, ఇంకెవరండి అలాగా అనగానే హీరో క్యారెక్టర్లు ఊరు మొత్తం చేత చీచి అనిపించుకుని ఎదవల్లాగా వెలిగిపోతున్నారంటే ఈ సినిమాలో ఎంత కామెడీ ఉందో అర్థం చేసుకోండి. ఇక ఈ సినిమాలో హీరో అండ్ హీరో ఫ్రెండ్స్ అందరు కూడా పచ్చి బేవర్స్ బోకుల్లాగా వీళ్ళ క్యారెక్టర్లు ఉన్నాయని అర్థమవుతుంది. ఇంకొక షాట్లో హీరోయిన్ హీరో దగ్గరికి వచ్చి, ఏంటి ఇండైరెక్ట్గా రిక్వెస్ట్ పెడుతున్నావా? ఈ ఊళ్ళో అమ్మాయిలు ఎంత స్ట్రిక్టో తెలుసా? వాళ్ళకి ఎంత రిస్ట్రిక్షన్స్ ఉంటాయి తెలుసా? ఎందుకు నీ క్యాస్ట్ ఏంటి అనగానే హీరో కూడా కన్ఫ్యూజన్ అయిపోయి హీరోయిన్ దగ్గరికి వచ్చి, ఇంతకీ మనం లవ్ చేసుకుంటున్నాం కదా, నాకు కొన్ని న్యాచురల్ నీడ్స్ ఫీలింగ్స్ ఉంటాయి కదా అనగానే హీరోయిన్, అవునా నిజమా ఈ టైప్లో. అంటే ఈ ట్రైలర్లో హీరోయిన్ క్యారెక్టర్ ఎలా కనిపించిందంటే, హీరోని 30 తెప్పలు పెట్టి 30 చెరువులు తాగిచ్చే క్యారెక్టర్ లాగా హీరోయిన్ క్యారెక్టర్ని పెక్యులర్గా ఒక సపరేట్గా డిజైన్ చేసేటది నాకు అనిపిస్తుంది. అందులో నుంచే ఫన్ జనరేట్ చేసాడేమో అనిపిస్తుంది. హీరోయిన్ని హీరో లవ్లో పడేసుకోవడానికి శతవిధాలు ప్రయత్నం చేస్తుంటాడు. పక్కనే బొగ్గాలు ఉన్నారు కదా హీరో ఫ్రెండ్స్, వాళ్ళేమో హీరోకి హెల్ప్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. హీరోయిన్ పల్లవి ఫాదర్ కథలో విలన్ అనమాట. పల్లవిని లవ్ చేస్తే హీరో గారి ఫ్రెండ్స్కి ఉప్పెన్ సినిమానే అంటే ఏంటి, ఉప్పెన్ సినిమాలో హీరోకి లింగం కట్ చేస్తారు కదా, అది మనకి గుర్తు చేస్తున్నాడు డైరెక్టర్. ఈ ట్రైలర్లో ద బెస్ట్ షాట్ ఒకటి ఉంది. హీరోయిన్ హీరో చేత తన ఫ్రెండ్స్నే కొట్టిస్తుంది. కొట్టు, అక్కడ కొట్టు, ఇక్కడ కొట్టు. అక్కడ హీరోయిన్ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఈ ట్రైలర్కే హైలైట్. ఆ షాట్ మాత్రం. ఈ ఆయ్ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ఎలాగ ఉండబోతుందంటే, ఈ హీరోయిన్ పెట్టే టార్చర్ తట్టుకోలేక హీరో గాడు, ఏంట్రా ఈ అమ్మాయి ఇలాగుంది, ఈ అమ్మాయి అయినా ఇక ఊళ్ళో అందరూ ఇలాగే ఉన్నారా అని పెద్ద కేకలేస్తుంటాడు. కొసమేరపు ఏంటంటే, ఇందులో కూడా యాక్షన్ ఉందండి. ఎందుకంటే హీరోయిన్ ఫాదర్ని విలన్గా చూపిస్తున్నారు కదా. విషయం ఏంటంటే, కొంతమంది ఫెయిల్యూర్ డైరెక్టర్స్ స్పెషాలిటీ ఏంటంటే, వాళ్ళ కథల్లో విలన్స్ చాలా బలంగా ఉంటారు. రావణాసురులాగా ఉంటాడు. రామాయణంలో రావణాసురుడు అంత శక్తివంతంగా ఉంటారు. కానీ హీరోలు మాత్రం భయంతో గజగజ ఉనికి విలన్స్ని చూసి పారిపోయేవాడుగా డిజైన్ చేస్తారు. ఇంక ఈ సినిమాలో ఏమాడుతుంది చెప్పండి? ఈ సినిమాలో కూడా యాక్షన్ ఉందంట కదా. బేసిక్గా యాక్షన్ సీక్వెన్స్ల మీదే సినిమా బ్రతుకు ఆధారపడి ఉంది. ఇలా ఎందుకు అంటున్నానంటే, సినిమాల్లో హీరోలు ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర ఎంత ఎర్రిబాగులో లాగైనా చూపించవచ్చు, తప్పలేదు, ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. కానీ సినిమాలో హీరోని డ్యామేజ్ చేసేది బేసిక్గా విలనే కదా. అటువంటి విలన్ దగ్గర హీరో క్యారెక్టరైజేషన్ స్ట్రాంగ్గా లేకుండా బలహీనంగా ఉంటే సినిమా మొత్తం కుప్పకూలిపోతుంది. ఈ పాయింట్ మీదే డైరెక్టర్ బతుకైనా సినిమా బతుకైనా ఆధారపడి ఉంది. అదే నేను చెప్పేది. దయచేసి ఉప్పెన్ సినిమాను మాత్రం ఏ డైరెక్టర్ అయినా ఇన్స్పిరేషన్కి తీసుకోవద్దు. ఉప్పెన్ సినిమాలో హీరోకి లింగం లేదు అంటే వాడికి మగతనం లేదు. మగతనం లేని వాడితో అమ్మాయి అంటే హీరోయిన్కి పని ఏంటి?
ఇద్దరు కలిసి చెమ్మ చక్క చారిటీస్ మొగ్గ ఆడుకోవడంగా. అటువంటి దరిద్రపు సినిమాలను మాత్రం ఇన్స్పిరేషన్గా తీసుకోవద్దని ఒక రైటర్గా నా మనవి. కానీ ఇటువంటి దరిద్ర సినిమాలు, ఉప్పెన్ లాంటి దరిద్ర సినిమాలు, అంటే హీరోకి లింగం లేకుండా చేసే దరిద్ర సినిమాలు కూడా అప్పుడప్పుడు ఆడతాయి. ఎందుకంటే వాటికి ఇచ్చే పబ్లిసిటీ చుట్టుపక్కల ఏ సినిమాలు లేకపోవటం వల్ల, ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వటం వల్ల అప్పుడప్పుడు కొన్ని ఆడుతూ ఉంటాయి. అవి సహజం. ఉప్పెన్ సినిమాలో హీరో లింగాన్ని కట్ చేయడానికి వచ్చిన రౌడీల లింగాల్ని హీరో కట్ చేసి విలన్కి ఒక సవాల్ విసిరి వాడి గుండెల్లో ఒక రైలు పరిగెత్తిస్తే ఆ సినిమా రికార్డ్స్ బద్దలు కొడతానికి ఎవరికైనా ధైర్యం సరిపోద్దా? కాబట్టి హీరో లింగాల్ని కట్ చేయాలనే దరిద్రపు ఆలోచనలు ఏ డైరెక్టర్కి రాకూడదు అని నా మనవి. సో ఇదండి ఫైనల్గా ఐ ట్రైలర్. చాలా హాయిగా ఉంది, అద్దిరిపోయింది. నేనైతే ఈ సినిమాకి పరిగెత్తుకుంటూ వెళ్ళి చూడమని చెప్తా. చాలా ఫ్రెష్గా ఉంది. ఈ మధ్యకాలంలో ఈ చాలా యాక్షన్ సినిమాలు వచ్చాయి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, బజే వాయువేగం, అరోమహర లాంటి కంప్లీట్ యాక్షన్ సినిమాలు వచ్చాయి. కానీ ఆ సినిమాల్లో హీరో క్యారెక్టర్లు పులుల్లాగా ఉండవు, పిల్లిల్లాగా ఉంటాయి. విలన్స్ మాత్రం సింహాల్లాగా ఉంటారు. అందుకే అట్టర్ ఫ్లాప్లు అయ్యాయి. ఆ సినిమాలతో పోల్చుకుంటే ఈ హాయ్ సినిమా ట్రైలరు ఫన్ను చాలా హాయిగా అనిపించింది. ఖచ్చితంగా వెళ్ళి చూడదగ్గ సినిమా అనిపించింది. థియేటర్కి వెళ్ళి ఈ సినిమా చూసేద్దాం. అదండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ రివ్యూ నాకు ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియో వరకు బాయ్ బాయ్.